ఇప్పుడు ఈ గూందు కటేరాతో షుగర్ లేని వాళ్ళకి ఒక పానీయం అయితే ఒకటి ఈ షుగర్ వేసుకోకుండా వితౌట్ షుగర్ కూడా చేసుకొని షుగర్ ఉన్న వాళ్ళు తాగొచ్చు. కాకపోతే షుగర్తో తాగాలనుకునే వాళ్ళ కోసం నేను ఇప్పుడు చెప్తున్నాను. కొంచెం పంచదార, కొంచెం ఈ గోందు కట్టేరా, నానబెట్టిన గోందు కట్టేరా. చూసారండి ఎంత బాగుందో ఇది. మీకు సరిపోయినంత అంటే ఎంత బాగా ఉంటుంది మన టేస్ట్ని బట్టి మనం వేసుకోవాలి. కొంచెం ఈ సబ్జా గింజలు, నానబెట్టిన సబ్జా గింజలు వేసుకోవాలి. ఇది కూడా మన టేస్ట్కి సరిపడినట్టుగానే ఇష్టంగా మనం ఎలా తాగలం అంటే అలా తాగొచ్చు. తర్వాత ఇప్పుడు నేనేం చేశానంటే వాటర్ మెలన్ మిక్సీ పట్టుకొని తెచ్చుకున్నానండి. ఆ వాటర్ మెలన్ జ్యూసు వేసుకోవచ్చు. వేసుకొని ఇలా కలుపుకొని తాగేయడమే. చల్లని ఈ వేసవికాలానికి సరిపడిన పానీయం మనకి రెడీ అయిపోయింది. అంతేకాదు ఎంతో హెల్తీగా ఉంటుందండి. ఇది తాగిన తర్వాత ఆ పూట మనం ఫుడ్ కూడా కొంచెం తక్కువ తినచ్చు. ఇది వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడే పానీయం అనమాట. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి తాగి చూద్దామండి. చాలా బాగుందండి. సూపర్ టేస్టీ పానీయం. మీరు కూడా ట్రై చేయండి. ఈ గూందు కటేరాని తెలుగులో బాదం జిగురు అని పిలుస్తారు. ఏ డ్రై ఫ్రూట్ షాప్లో అడిగినా, ఏ కిరాణా షాపుల్లో అడిగినా, అంటే కొంచెం మంచి కిరాణా షాపులు పెద్ద వాటిల్లో అడిగినా మీకు ఈజీగా దొరుకుతుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి.